ఏపీ సినిమాటోగ్రఫీ కందుల రమేష్తో నిర్మాతల సమావేశం ముగిసింది. దీనిపై మనతో మాట్లాడడానికి రవిశంకర్ ప్రొడ్యూసర్ ఉన్నారు, వాడికి తెలుసు. సార్ చెప్పండి, ఈ సమావేశంలో ప్రధానంగా ఏ అంశాల మీద చర్చించడం జరిగింది? అదే అండి, అంటే సీఎం గారి అపాయింట్మెంట్ కోసం రిక్వెస్ట్ చేసుకున్నాం అండి. మినిస్టర్ వయా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారి ద్వారా రిక్వెస్ట్ చేసుకున్నాం. దాని గురించి ప్రాబ్లీ ఆయన సీఎం గారి అవైలబిలిటీ ఎప్పుడు ఉండొచ్చు అనే దాని మీద చెక్ చేసి కరెక్ట్గా డేట్ చెప్తారండి. ప్రధానంగా ఏ అజెండాలతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది? లేదండి, ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ పెండింగ్ ఇష్యూ అండి ఇది. సీఎం గారిని ఎప్పటి నుంచో కలవాలని అంత ఇండస్ట్రీ రిప్రజెంటేషన్తో అది రోజు రోజుకి వెనక్కి వెళ్తుంది కదా, కాదు అని చెప్పి అఫీషియల్గా వచ్చి సార్ని రిక్వెస్ట్ చేసి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారిని గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని రిక్వెస్ట్ చేశారు. సినిమాకి సంబంధించి ఇక్కడ ఏపీలో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మొదటి నుంచి కూడాను ఏ ప్రభుత్వం కూడా కోరుతా ఉంది. అయితే నిర్మాతలు అయితేనేమి, హీరోలు అయితేనేమి, ఆర్టిస్టులు అయితేనేమి ఇక్కడికి పెద్దగా రావడం లేదు. ఓన్లీ అప్పుడప్పుడు ఏదైతే షూటింగ్లు అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్కు మీ నిర్మాతల నుంచి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? ఏమంటే గవర్నమెంట్లకు కూడా షూటింగ్లు చేయాలి కానీ ఊరినే డిస్కషన్లు లేకపోతే ఏముంటాయండి. ఏమైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా చాలా ఫ్రెండ్లీ గవర్నమెంట్ వచ్చేస్తాం. కందుల దుర్గేష్ గారు ఎప్పుడు ఈజ్ ఆల్వేస్ అవైలబుల్ అండి. అసలు ఆయనతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆయన కలిసి ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పుకుంటామండి. అది వెంటనే ఆయన రిజాల్వ్ అవటానికి చూస్తారండి. టికెట్లకు సంబంధించి ప్రతిసారి కూడాను అప్లై చేసుకోవడము, దానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుంది. దానికి సంబంధించి ఒక పాలసీ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో కూడా ఏపీ గవర్నమెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. మరి దాని విధంగా ఏమైనా జరిగిందా? డెఫినెట్గా గవర్నమెంట్ విల్ టేక్ ఏ కాల్ అండి. దానికి అందరం అవాయిడ్ అయ్యి ఉంటారు. బ్రహ్మాండమైన సొల్యూషన్ వస్తుందని మేము అనుకుంటాం. సొల్యూషన్ అంటే ఏం లేదండి, యాక్చువల్గా ప్లాన్నే దాన్ని ఫార్ములేట్ చేస్తారండి వన్స్ ఫర్ ఆల్ అని. ఏదైతే ఈ ప్రతిష్టంభ నెలకొని ఉందో, ఏ కార్మికులకైతేనేమి, నిర్మాతలకైతేనేమి, దానికి సంబంధించి ఏమైనా ఇక్కడ చర్చ జరిగింది? ఎందుకంటే మంత్రి ఇప్పటికే చెప్పడం జరిగింది మాకు సంబంధించిన ఇష్యూ కాదు అని. లేదండి, దానికి ఫెడరేషన్ ఉంది, యువతల పక్క ఛాంబర్ ఉంది. అర్థం లేదండి, వాళ్ళిద్దరూ కూర్చుని పెద్ద తలకాయలు, ఛాంబర్ ప్రెసిడెంట్ గారు, ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారు, వీళ్ళందరూ కూర్చుని ఆ సమస్యను రిజాల్వ్ చేసుకుంటారు. ఆ సమస్యలు ఎన్నిటికి ఏ వచ్చినా అక్కడ రెస్పెక్టివ్ బాడీస్ ఉన్నాయండి, వాళ్ళు చూసుకుంటారండి దేనికి సంబంధించింది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ఈ మీటింగ్ కు సంబంధించి కార్మికులకు సంబంధించి ఎటువంటి కాదు, ఏదైనా కూడా అక్కడ సినీ రంగ పెద్దలు, ఛాంబరు అవి ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్దలందరూ కూర్చొని చర్చించుకుంటారు. అయితే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలవాలని చెప్పేసి చాలా కాలంగా అనుకుంటా ఉన్నాము. ఈసారి ఆయన అపాయింట్మెంట్ కోరాము. తర్వాత కొన్ని సమస్యలను అయితే కనుక వారి దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ టికెట్ కు సంబంధించినటువంటి పాలసీ ఒకటి ఏదైతే తీసుకురావాలి అంటే కొత్తగా రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి దాని మీద కూడా కొంత సమాచారం అయితే ఉంది. దాని మీద కూడా కొంత చర్చ జరిగినట్టు ఒక పాలసీ అయితే తీసుకొచ్చేటట్లు అవకాశం ఉందని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. మొత్తానికైతే ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కలవాలనే ప్రధానంగా ఈ సమావేశం ఎజెండా అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ గౌతమ్తో విజయ్ చంద్రన్, ఏపీ సచివాలయం నుంచి.